హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా టేస్టీగా అయిన సింపుల్గా ఉండే టమాటా రసం చూపిస్తాను రండి. వేడివేడి అన్నంలో రసం వేసుకొని చక్కగా దానికి పక్కన కాంబినేషన్గా ఫిష్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ పెట్టుకొని అది కొంచెం ఫిష్ ముక్కని కట్ చేసుకుని ఈ ముద్దలో పెట్టుకొని తింటే ఉంటుందండి. సూపర్ కదండి. ఈ ఎండాకాలంలో ఎక్కువగా చారని లేదంటే పులుసులని ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారు కదా. నేను సింపుల్గా చాలా ఈజీగా టమాటా రసం ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను రండి. 2 టమాటాలు తీసుకుని చక్కగా కొంచెం వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. మనకి రసానికి కావాల్సిన మసాలా చూద్దాం రండి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చక్కగా మనకి టమాటాలు కూడా ఉడికిపోయాయి కదా, మీకు చక్కగా చూపిస్తున్నాను. ఇలా ఉడికిపోయాయి కదా, దీని వద్ద పచ్చి టమాటాలు కూడా పిండి వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మీరు ఎలా చేస్తారన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఆనియన్స్, బెల్లం, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు టమాటాలు బాగా మ్యాష్ చేసుకుని ఇందులోనే చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదంతా కలిపి బాగా మ్యాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత రసం కావాలో దాన్ని బట్టి మనం వాటర్ అన్నది వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే చక్కని ఈ పిప్పంతా తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చండి. చాలామంది పిల్లలు టమాటా ఉంటే తినరు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా చాలామంది తినరు కదా. ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం వేసాను, ఆనియన్స్ వేసాను, చూసారు ఇక్కడ కొత్తిమీర ఇలా చేతితో నలిపి వేస్తున్నానండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది కదా అని ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకున్నాను. కరివేపాకు కూడా తీసుకుని 1/2 స్పూన్ అంటే కారం వేసుకున్నానండి. మనం మిరియాలు అవి వేస్తాం కాబట్టి కారం చూసి వేసుకోండి. సాల్ట్ 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. దీనికి కాంబినేషన్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఫిష్ని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్ వేసుకుని 1 గంట సేపు మ్యాగ్నేట్ పెట్టుకోవాలండి. తర్వాత ప్యానం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని ఫిష్ అన్నది బాగా వేయించుకోవాలండి. దీని కాంబినేషన్ చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర ఫిష్ ఉంది కాబట్టి నేను ఫిష్ అనేది చేస్తున్నాను. పిల్లలకి ఇలా టమాటా రసంతో ఫిష్తో పెడితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు రసం అన్నది బాగా మరుగుతుంది కదా, ఈ మరిగే టైంలో చక్కగాని ఒకసారి కలుపుకుని అన్నీ సరిపోయలేదో చూసుకోండి. ఇక్కడ నాకు అన్నీ సరిపోయాయి. ఇప్పుడు మసాలా కూడా వేసేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు కూడా వేసాం కదా, ఇది కూడా అందులో వేసేస్తున్నాం. మనకు రొంపగా ఉన్నప్పుడు కూడా ఈ రసం చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చక్కగా ఇలా మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కోప్ పెట్టుకోవాలండి. ఇంకో ప్యానం తీసుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత చారులో ఉన్న కోపి వేసేసుకొని చక్కగా మనం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇక్కడ బాగా వేయించుకుంటున్నాను, చూసారు కదా. ఇప్పుడు నేను ఇందులో చారులోనే వేసేసుకున్నాను. ఎంతమందికి టమాటా రసం అంటే ఇష్టమో, రసం అంటే ఇష్టం అన్నది చెప్పండి. ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నా స్టైల్లో టమాటా రసం మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది కూడా చెప్పండి. ఇక్కడ వేడివేడి అన్నంలో చారు వేసుకుని చేప నంచుకుని తింటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్.